అదే కదా నాని, ఇప్పుడు చూడు, శ్రవణ్ అంటే సరస్వతికి అసహ్యం పెరిగింది. ప్రేమ విషయంలో తనని కన్విన్స్ చేయడం చాలా కష్టం. మీ పెద్దన్నయ్యకి పీకల దాకా కోపం ఉంది. సరస్వతిని ప్రేమిస్తున్నాడని చెప్తే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి డ్రామా ఆడుతున్నాడు అనుకుంటారు. జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒకటి ప్లాన్ చేయకపోతే శ్రావణ్ సరస్వతిలు ఎప్పటికీ ఒకటి కాలేరు నాని. మీ అన్నయ్యకి సపోర్ట్గా నువ్వే ఏదో ఒకటి చెయ్యి నాని. సరే వదినా, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నాని జాగ్రత్త, ఏదైనా తేడా జరిగితే శ్రవణ్ ప్రేమ సంగతి తర్వాత తనని ఇంట్లో ఉండనీయడు మీ పెద్దన్నయ్య. నాని నాని, శ్రావణ్ లవ్ సక్సెస్ అవ్వాలి అన్న తపనతో నువ్వే వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి నీ ఫ్యామిలీని రోడ్డున పడేస్తున్నావు. నీ ఫ్యామిలీ గౌరవాన్ని మంట కలపడానికి నువ్వు ఒక్కడివి చాలు. ఏంటండి మీరు ప్రతిసారి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా శ్రావణ్ని తప్పుపడుతున్నారు? సరస్వతి అపార్థం చేసుకుంది అన్న బాధ కంటే మీరు తనని అర్థం చేసుకోవడం లేదని శ్రావణ్ ఎక్కువ బాధపడుతున్నాడు. నువ్వెందుకు సీత ప్రతిసారి శ్రావణ్ వెనకేసుకు రావాలని చూస్తావు? పాపం సరస్వతి మన మీద నమ్మకంతో ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. తమ్ముళ్ల తప్పులు నేను వెనకేసుకుని వస్తే ఎవరు లేని సరస్వతి మనసు ఎంత ఆవేదనకు లోనవుతుందో ఆలోచించవా? మన మనిషిని నేను శ్రావణ్కి సపోర్ట్ చేయడం లేదండి. తను ఎలాంటి వాడు తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల తనకు తానుగా తన మీద నింద వేసుకుని అబద్ధం చెప్తుందంటావా? ఎప్పుడైనా మాటలో అబద్ధం ఉంటుందేమో కానీ కన్నీటిలో అబద్ధం ఉండదండి. శ్రావణ్ కళ్ళల్లో తిరిగే నీళ్లే చెప్తున్నాయి తనే తప్పు చేయలేదు అని. యావండి, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. శ్రావణ్ మీ పెంపకంలో పెరిగాడండి. ఎప్పటికీ తప్పు చేయడు. ముఖ్యంగా ఆడపిల్లల విషయాల్లో అస్సలు తప్పు చేయడు. ఏమో సీత, నువ్వు అన్నది నిజమైతే నాకు కూడా అంతకంటే కావాల్సిందే ఉంది. కాకపోతే ఇంట్లో జరుగుతున్న ఈ పరిణామాలకి వెంటనే పరిష్కారం చూడాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. మరేం చేద్దామనుకుంటున్నారు? అదే తేలిటం లేదు సీత. ఏదో ఒకటి చేయాలి. వెంటనే ఒక నిర్ణయం తీసుకోకపోతే సరస్వతి జీవితం, శ్రవణ్ భవిష్యత్తు, మన కుటుంబం మర్యాద మొత్తం నాశనం అయిపోతాయి. మీరన్నది నిజమేనండి. వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఎంత ఆలోచించినా నాకు ఒకటే ఉపాయం తోస్తోంది సీత. ఏంటండి అది? మన వల్లే సరస్వతి ఒంటరిదయింది. తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేసేదాకా తన బాధ్యత మందే కదా. అలా అని మన ఇంట్లోనే ఉంచుకుంటే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆడపిల్ల మీద నిందలు పడుతున్నాయి. అందుకనే మన రక్షణలో తనకి వేరే వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అలా ఒంటరిగా ఉంచడం ఇబ్బందిగా అనుకుంటే ఏ హాస్టల్లోనూ ఉంచి సరస్వతి బాగోగులు మనమే చూసుకుందాం. ఏమంటావు సీత? ఆలోచన బానే ఉందండి. సరే, మీరనుకున్నట్టుగానే చేయండి. సరస్వతి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శ్రావణ్ అన్నయ్య లవ్ సక్సెస్ అవ్వదు. తను చాలా బాధపడతాడు. వెంటనే ఈ విషయం శ్రావణ్ అన్నయ్యకి చెప్పాలి.
ఎన్నిసార్లు ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తించి సరస్వతిని బాధ పెడతావు, నా పరువును వీధిలో పెడతావు. ఇంకా నన్ను ఏ స్థాయికి దిగజారుస్తావురా? ఛీ! అన్నయ్య ఇక్కడున్నావా? దా వెళ్దాం పద. ఎక్కడికి రా? వెంటనే వెళ్ళి నువ్వు సరస్వతిని ప్రేమిస్తున్నావన్న విషయం అన్న వదిలికి చెప్పాలి. పద. నీకేమో పిచ్చారా నాని? సరస్వతిని చెడు దృష్టితో చూస్తున్నాననుకుని అన్నయ్య నన్ను తిట్టి 10 నిమిషాలు కాలేదు. ఎప్పుడు వెళ్ళి నా ప్రేమ విషయం వాళ్ళతో మాట్లాడమంటావంటే? అన్నయ్య ఇప్పుడు గనక నీ ప్రేమ విషయం అన్న వదిలికి చెప్పకపోతే ఎప్పటికీ నీ లవ్ సక్సెస్ కాదు. సరస్వతి నీకు శాశ్వతంగా దూరం అయిపోద్ది. ఏం చెప్తున్నావురా? సరస్వతి శాశ్వతంగా నాకు దూరం అవడం ఏంటి? అవునన్నయ్య, సరస్వతి నీ నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించాలనుకుంటున్నారు. అదే గనక జరిగితే ఇంకెప్పటికీ సరస్వతి నీకు దక్కదన్నయ్య. వెంటనే వెళ్ళి అన్నయ్య వాళ్ళకి నీ లవ్ విషయం చెప్పే. వద్దు నాని, ప్రేమించడం మన చేతుల్లో ఉందేమో గానీ అది సక్సెస్ అవ్వడం మన చేతుల్లో లేదు. లవ్ సక్సెస్ అయ్యే అదృష్టం అందరికీ లేదురా. నాకు ప్రేమించే అర్హత తప్ప తిరిగి ప్రేమను పొందే అవకాశం లేదని ఆ దేవుడు నా నుదుటిన రాత రాశాడేమో. అందుకే ప్రతిసారి నాకు తెలియకుండానే సరస్వతి దృష్టిలో తప్పుడు మనిషిని అయిపోయాను. నా ప్రమేయం లేకుండానే తను నన్ను అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకున్నాను. సరస్వతి ఇప్పుడు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు. అలా అనకన్నయ్య, ఓసారి ప్రయత్నం చేసి చూద్దాం, తప్పే ఉంది. లేదురా, ఇంత జరిగాక సరస్వతికి ఇష్టం లేకుండా అన్నయ్య వాళ్ళకి నా ప్రేమను చెప్పడం కరెక్ట్ కాదు. నా ప్రేమ నా గుండెల్లో సమాధైపోవాల్సిందే. జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒకటి ప్లాన్ చేయకపోతే శ్రావణ్ సరస్వతులు ఎప్పటికీ ఒకటి కాలేరు నాని. నాని, అలా ఒంటరిగా ఉంచడం ఇబ్బందిగా అనుకుంటే ఈ హాస్టల్లోనే ఉంచి సరస్వతి బాగోగులు మనమే చూసుకుందాం. నాని, పిలుస్తుంటే పలకవేంటి? వినిపించలేదు వదినా. సర్లే, భోజనానికి పద. ఒక్క నిమిషం వదినా. ఏంటి నాని? నేను మాట్లాడొచ్చో లేదో నాకు తెలీదు. నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్తున్నాను వదినా. నా దగ్గర సందేహం ఎందుకు నాని? చెప్పు. వదినా, సరస్వతి విషయంలో శ్రవణ్ అనేది అస్సలు తప్పులేదు. చెయ్యని తప్పుకి మాటలు పడుతున్నాడు. ఆ విషయం నాకు తెలుసు నాని. శ్రావణ్ కావాలని తప్పు చేశాడు అంటే నేను కూడా నమ్మను. కదా, ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోరు. సరస్వతి విషయంలో నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినా వినరు. సర్లే, నువ్వు భోజనానికి రా.
సరస్వతి శ్రవణాన్నేళ్ళ పెళ్లి జరగాలంటే సరస్వతి గురించి జనాల్లో తప్పుడు ప్రచారం జరగాలి. ఏంట్రా అర్జెంట్ కలవాలని ఫోన్ చేసావు? నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా, మీ హెల్ప్ కావాలని రమ్మన్నాను. ఏంట్రా ప్రాబ్లం? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంట్రా? మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వే బ్యాడ్గా చెప్పమంటున్నావు. మీ ఫ్యామిలీ పరువు నువ్వే తీసుకుంటావా? ఇలా చేయటం తప్పురా. మీతో ఆ తప్పు చేయిస్తేనే జరగాల్సిన ఒప్పుకి దారి ఏర్పడుతుందిరా. అందుకోసం ఇలా అడ్డదారిలో వెళ్ళటం కరెక్ట్ కాదురా. తప్పులేదురా, మా అన్నయ్య సరస్వతిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఆ విషయం తనతో చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. అదీ కాక అన్నయ్య చేయని తప్పులకి సరస్వతి అపార్థం చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. మా పెద్దన్నయ్య కూడా జరిగే గొడవలకి శ్రావణ్ అన్నయ్యని తప్పు పడుతున్నాడు. అందుకని సరస్వతిని ఇంట్లో నుంచి వేరే ప్లేస్కి పంపించేయాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవలేరు. మా అన్నయ్యలో సక్సెస్ అవ్వదురా. ప్లీజ్ రా, ఈ విషయంలో మీరు ఎలాగైనా హెల్ప్ చేయండి. మనం చేసేది తప్పే కావచ్చు, కానీ ఆ తప్పు వెనక 2 జీవితాలు నిలబడే బలమైన కారణం ఉందిరా. కాదనకుండా హెల్ప్ చేయండిరా. ఒక ఫ్రెండ్ హెల్ప్ అడిగితే చేయడానికి ఇంతగా ఆలోచిస్తున్నారేంట్రా? రే, వీడి సిస్టర్కి లవ్ ప్రాబ్లం వస్తే మనందరం కలిసి సహాయం చేశాం కదరా. నేను అప్పుడు ఎంత కష్టపడ్డానో మీకు గుర్తులేదా? ఇప్పుడు నాకు కష్టం వస్తే అండగా ఉండడానికి మీరు ఆలోచిస్తున్నారేంట్రా? సరేరా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఉల్లిపాయలు రేట్లేంటి మారితే అలా పెరిగిపోయాయి? ఉల్లి కోయక ముందే కొనడానికే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అవునమ్మగారు, నిన్న నానిబాబు గారు చెప్పారు, ఏదో షాప్లో ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ అన్నారంట. అంటే అందరూ వెళ్ళి ఆ షాప్ ముందు క్యూ కట్టేశారంటే ఆడ తట్టుకోలేక షాప్ మూసాడు అనుకోండి. పదండి అమ్మగారు, ఇలా వెళ్దాం. అరే, ఈ అమ్మాయి కదా? అవునరా, ఎందుకు? రామరాజు గారు తమ్ముడు చేసింది ఈ అమ్మాయి మీద. ఎర్రగా బుర్రగా ఉంది కదా, అందుకే వేసింటాడు. ఈ జనాలు నన్నే చూసి ఏదో మాట్లాడుకుంటున్నారు మారుతి. నేను కూడా అదే అనుకుంటున్నాను అమ్మగారు. మిమ్మల్ని చూస్తూ ఏదో గొనుక్కుంటున్నారు అమ్మగారు. ఏంటయ్యా, మా సరస్వతమ్మ గారిని చూస్తే ఏదో మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయి విషయంలో జరిగిందే మాట్లాడుతున్నాం. ఏం జరిగింది? మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? మీరు దాచినంత మాత్రాన మీ ఇంట్లో 4 గోడల మధ్య జరిగింది మాకు తెలియకుండా పోదు. మాకే కాదు,
ఆ రామరాజు గారి తమ్ముడు ఈ అమ్మాయి మీద చెయ్యేసిన విషయం మాతో పాటు ఊరందరికీ తెలిసింది. బుద్ధి లేకుండా మాట్లాడకండి. చాలేరా, బుద్ధి లేకుండా మాట్లాడుతుంది నువ్వు, మేం కాదు. ఈ అమ్మాయి మీద చెయ్యేసింది మీ బాబు గారు. ఆ విషయం మాకు తెలుసులేరా. చెయ్యి వేశాక కూడా సిగ్గు లేకుండా ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. బుద్ధి లేదని మమ్మల్ని అంటావా? బుద్ధి లేకుండా ఉండటం అంటే ఉండకేం చేస్తుంది? ఈ అమ్మాయికి ఏ దిక్కు లేదు. మెల్లగా రామరాజు గారి తమ్ముడిని వల్లో వేసుకుంటే అక్కడే పడి ఉండొచ్చని పథకం బాగా వేసింది. ఎక్కువగా మాట్లాడకండి, నోరు మూయండి. మా నోరు మూసినంత మాత్రాన ఆ అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్న ఈ అమ్మాయి మీద చెయ్యి వేయకుండా ఉంటాడా? ఈ పిల్లకి నచ్చుంటుంది, అందుకే చెయ్యి వేసి ఉంటాడు. అమ్మగారు, అమ్మగారు ఆగండి. నా మాటలు అమ్మగారు. హే, ఏం జరిగిందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఇప్పుడే రామరాజు గారికి మీ సంగతి చెప్పి మీ అంతు చూస్తాను. పోరా. అమ్మగారు, బాబుగారు. మార్తి, ఏమైందిరా? ఏమైంది? మరతి, ఏమైంది? ఎందుకు ఆయాసపడుతున్నావు? బాబుగారు, సరస్వతమ్మా. సరస్వతికి ఏమైంది? ఏమైంది? సరస్వతికి ఏమైంది? సరస్వతి కూడా నీతో పాటు బయటకు వచ్చింది కదా? అవునమ్మగారు. తన ఇంటికి రాలేదేంటి? సరస్వతి గారు, ఊరు జనం. ఆ రామరాజు గారి తమ్ముడు ఈ అమ్మాయి మీద చెయ్యేసిన విషయం మాతో పాటు ఊరందరికీ తెలిసింది. బుద్ధి లేదని మమ్మల్ని అంటావా? మెల్లగా రామరాజు గారి తమ్ముడిని వల్లో వేసుకుంటే అక్కడే పడి ఉండొచ్చని పథకం బాగా వేసింది. సరస్వతమ్మ గారి గురించి వాళ్ళు చాలా నీచంగా మాట్లాడారు బాబు. అమ్మాయి గారు పరిగెత్తుకుని వెళ్ళిపోయారండి. ఏమైనా చేసుకుంటారో భయంగా ఉందండి. ఏమండి, తనేమైనా పిచ్చి పని చేసుకుంటుందేమో వెతుకుదాం పదండి. శంకర్, అందరం కలిసి తల ఒక చోట వెతుకుదాం. పదండి. అయ్యగారు, ఇళ్ళనయ్యా, ఇందాక సరస్వతమ్మ నాన్న మాటలని చాలా బాధ పెట్టారు. ఏమయ్యా, ఒక ఆడపిల్ల గురించి అంత చులకనగా మాట్లాడటానికి సిగ్గులేదా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళని ఇలాగే మాటలంటారా? మీరు అసలు మనుషులేనా?
ఏమండి మీరు ఇటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్తాను. సరే సీత. హా.